హాయ్, వెల్కమ్ టు S4 మీడియా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఈజీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ IPS అధికారి AB వెంకటేశ్వర్లు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడం లేదు. అశోక్ బాబు. పల్నాడు జిల్లా. ఇప్పుడు ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. దేశవ్యాప్తంగా పల్నాడు జిల్లా పేరు మారుమోగుతుంది. ఎన్నికల రోజు ఆ తదుపరి అక్కడ జరిగిన విధ్వంస ఆందోళన గురి చేసింది. పల్నాడు ప్రాంతం అంటేనే ఫ్యాక్షనిజం. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఊహించని విధంగా ఎన్నికల రోజు అక్కడ విధ్వంసం జరిగింది. ఆ తర్వాత కూడా అవి కొనసాగుతూ వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికారులను యుద్ధ ప్రాతిపదికన మార్చి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది. ఆ ప్రాంతానికి ఎస్పీగా మల్లికా గాడ్గేన్ బాధ్యతలు చేపట్టడం, అనంతరం కార్బన్ సెర్చ్ నిర్వహించి అనంతరం ఆమె ఉద్వేగంతో మాట్లాడారు. తాను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినేనని, పల్నాడు ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. కి ఇక్కడ నరసరావుపేటలో, పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు. ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికి. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది. అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. 1 జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు
ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయటే, రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే, క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడ్. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని, కొన్ని పార్టీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ న్యాయ విరుద్ధమని, అందుకే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. తమకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని, మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళిలాగా ఎత్తు లేకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మాడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ 5369 ఎలక్షన్స్ డేటెడ్ 25th of May 2024 ఈ సర్క్యులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ బేసిక్గా ఉంది, బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా, అంటే ఈ ఒప్పందాలు, ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే. ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం, ధర్మం గెలుస్తుంది. ముఖేష్ కుమార్ మీనా గారు వెనక్కి తీసుకున్నాడు. ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. విజయవాడలో అతిసారం ప్రబలుతుంది. అనేక మంది వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీనికి కలుషిత నీరే కారణమంటూ సిపిఎం ఆరోపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది కృష్ణానది అంచునే ఉన్న విజయవాడ నీటి సమస్యని ఎదుర్కొంటుంది. కృష్ణానదితో పాటు బోర్ల నుంచి వచ్చే నీటిని కూడా శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో అతిసార అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. 64వ డివిజన్ పైకాపురంలో ఉన్న ప్రజాశక్తి నగర్లో సుమారుగా 25 మంది గత వారం రోజుల నుండి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది సీరియస్ కండిషన్లో ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఒక వృద్ధురాలు, ఒక 7 నెలల బాబు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కలుషితమైనటువంటి నీరు వల్లనే ఈ వాంతులు, విరోచనాలు, దాంతోపాటు కొంతమందికి జ్వరాలు, ఇతర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి మీద ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న నాదుడు కనపట్టలేదు. దానికి తోడు మురికి నీళ్ళు రావటం, లేకపోతే నీళ్ళే రాకపోవటం. కృష్ణానది మంచినీరు ఇవ్వాల్సింది పోయి బోరు నీళ్ళే ఇచ్చి ప్రజలకి ఈ రోజున నగరపాలక సంస్థ సరిపెడతా ఉంది. ఈ నీటి సమస్య గత 3 నెలల నుంచి కూడా చాలా తీవ్రంగా ఎదురవుతూ ఉంది. నీటి కొరత ఉంది, అలాగే మురుగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపున ఆ మురుగునీళ్ళే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజాశక్తి నగర్లో ప్రతి వీధిలోనూ ఇటువంటి కేసులు బయటపడుతూ ఉన్నాయి. మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు కూడా ఇవాళ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు.
ఈ వాంతులు విరోచనాల తర్వాత కిడ్నీ వ్యాధులు కూడా దానికి ఇంకా ప్రబలినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి విజయవాడ నగరపాలక సంస్థ కళ్ళు మూసుకుని ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఏమడిగితే ఇది అతిసారు కాదు, ఆ జబ్బు ఈ జబ్బు అని కుంటి సాకులు చెప్తున్నారు. ఒకవైపున మొగల్ రాజ్పురంలో 4 చనిపోయారు, 100 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇవాళ ప్రజాశక్తి నగరు ఈ ఒక్క చోటే కాదు, విజయవాడలో అనేక చోట్ల నుంచి ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నా సరే ఏమీ చల్లం లేదు. అసలు విజయవాడ నగర మేయర్ కానీ, వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ, పాలకపక్షం కానీ ఏమైపోయారు వాళ్ళందరూ? కనీసం ఇటువంటి సమస్య ఉంటే ఎన్నికలు, ఓట్లు రంది మాత్రం రేపు ఎన్నికల్లో కౌంటింగు, ఫలితాలు వీటి గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల బాధలు పట్టించుకోవట్లా, ప్రజల సమస్యలు పట్టించుకోవట్లా, ఫిర్యాదుల మీద స్పందించట్లేదు. కార్పొరేషన్ ఎంతకాలం మంచినీటి ఛార్జీలు, నీటి మీటర్లు, ఇంటి పనులు వీటి గోల తప్ప ఇంకెక్కడా లేదు. మొన్నటిదాకా ఎన్నికల్లో వైసీపీ తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, హడావిడి చేశారు. ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఎంతైనా ఇస్తామని చెప్పారు. ఇవాళ మాత్రం ఎక్కడ ఎవరు అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే విజయవాడ నగర వ్యాప్తంగా ఈ మంచినీటి కలుషితమైన నీరు మీద తక్షణమే స్పందించాలి, టీములు ఏర్పాటు చేయాలి, నీటి పరీక్షలు చేయాలి. అలాగే మంచినీరు కూడా, కృష్ణానది మంచినీరు అందరికీ ఏర్పాటు చేయాలి. దీని మీద ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయవాడ నగరంలో నీటి కలుషితం, అలాగే ఈ నీటి కొరత వీటి మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వైసీపీ వారు రిట్ ఫైల్ చేశారు. వైసీపీ వారు కేసును విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. అది చెప్పకుండా సీఈఓ మేము ఒక మెమోని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ దాన్ని హైలైట్ చేస్తుంది, అదేదో పెద్ద విజయం సాధించినట్లుగా చెప్పుకుంటున్నారు. ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఏదైనప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి, ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది. మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు. వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా రేపు 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు. ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో 4వ తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం. దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు. రేపు ఈ కేసు కాదు, చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అందుట్లో ఇదొక కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు కాదనే విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ, లేదంటే మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు, ఈవీఎంలు పాల్గొట్టింది ఏ అండ చూసిన ఈవీఎం పాల్గొట్టారు. ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి. అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారనేది చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేయలేదు. వ్యవస్థలను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఆ
ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్. అది రేపు 4వ తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది. ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఏదో ఆరిపోయే దీపంకి వెలుగెక్కువని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం. ఎన్నికల నోటిఫికేషన్ ఆరంభం నుంచి వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చివరికి వైసీపీ కీలక నేత సజ్జలపై పోలీస్ కేసు నమోదు చేయడం, కొందరు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజున అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటనేటువంటి చర్చ జోరందుకుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం తాడేపల్లిలో నిర్వహించినటువంటి సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే, ఇప్పటి వరకు తాడేపల్లి దర్బారు వైపు కన్నెత్తి చూడనటువంటి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మనం ఏమి ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడం లేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళు కూర్చోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గే వాళ్ళు రావద్దని తేల్చి చెప్పారు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనం ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలా. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటున మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. టీడీపీ జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలోనూ అడ్డం తిరగాలని సజ్జల సూచించినట్లు ముమ్మాటికి ఎన్నికల నియమావళికి ఉల్లంఘించడమేనని టీడీపీ ఆరోపించింది. ఏ క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమా, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గుడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ మనుష్యం సివిల్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని
ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. కాన్స్పిరసీ కుట్రలో దీంతో ఐపీసీ సెక్షన్ 153, 505, 125 ప్రకారం 3 సెక్షన్ల కింద సజ్జలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రింట్ అండ్ స్టేషనరీ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్లు బాధ్యత స్వీకరించారు. ఈ ఉదయం ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారిగా సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. విజయవాడ ముత్యాలంపాడులోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంతో పోరాడిన వెంకటేశ్వరరావు కళ నెరవేరింది. యూనిఫామ్లో తాను రిటైర్మెంట్ కావాలన్న కోరిక నెరవేరడం సంతోషంగా ఉందని, ఒక ప్రభుత్వ అధికారిగా ఇంతకు మించి ఏమీ మాట్లాడకూడదని ఆయన అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చే జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితం ప్రస్తుతం. పోస్టింగ్ కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప మీ పోస్టింగ్ రాని పరిస్థితి. ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న శ్రేయోభిలాషులు నేను ఎక్కడ పడ నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశంలో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెయిల్ గడువు ముగియనున్న ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఈడీ ఎదుట లొంగిపోతున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే ఎవరో బాధపడవద్దని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమం మర్చిపోవద్దన్నారు. नमस्कार। माननीय सुप्रीम कोर्ट ने मुझे चुनाव प्रचार करने के लिए 21 दिन की मोहलत दी थी। कल 21 दिन पूरे हो रहे हैं। परसों मुझे सरेंडर करना है। परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा।
मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं। देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है। इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए। जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया। इन्होंने मेरी दवाइयां रोक दी। मैं 20 साल से सीरियस डायबिटीज यानी शुगर का मरीज हूं। पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं। रोज मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं। जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए। मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई। इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं। पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया। जेल में मैं 50 दिन था। इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया। जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है। जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा। डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है। कई टेस्ट करवाने की जरूरत है। मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है। परसों मैं सरेंडर करूंगा। सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं। आप अपना ख्याल रखना। मुझे जेल में आपकी बहुत चिंता रहती है। आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा। ఆరోగ్యానికి పొగాకు హానికరం అన్నారు ఎంఎస్ రాజు. ప్రభుత్వ సర్వోజన బోధన ఆసుపత్రి మదనపల్లిలో శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు పాల్గొని మాట్లాడుతూ ప్రజలు పొగాకు వాడరాదన్నారు. పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం. ప్రమాదకరమైనటువంటి పొగాకును వాడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఆసుపత్రి వైద్య సిబ్బందితో కలిసి ప్రాంగణం నుండి పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు సంబంధిత ఉత్పత్తులను వాడనని మరియు నా కుటుంబ సభ్యులను, నా పరిచయస్తులను పొగ తాగవద్దని, పొగాకు ఉత్పత్తులను సేవించవద్దని చైతన్యపరుస్తానని, అలాగే నేను విద్యను అభ్యసించు విద్యా సంస్థల ప్రాంగణాన్ని పొగాకు రహిత ప్రాంగణంగా ఉంచుతానని మరియు నా తోటి వారిని అది చేయమని ప్రోత్సహిస్తానని మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో పొగాకు రహిత సమాజమును నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ నాకు సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణసంచలు కానీ కాల్చొద్దు. గెలుపు ఓటంలోనే సహజం. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సవ్యవనంగా ఉండాలని 144 సెక్షన్ పెట్టారు. మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్. కాబట్టి మనందరూ చట్టాన్ని గౌరవిందాం. మీ అందరికి కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు మీ బొలిశెట్టి శ్రీనివాస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్లు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడం లేదు. అశోక్ బాబు. ధన్యవాదాలు. మరొక
బులెటిన్తో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.